అంటారు. అసలు ఆయన పేరే రఘుయేలు, ఇత్రో ఆయనకు బిరుదు అంటారు. ఏదైతేనేమి రఘుయేలు అనే పేరుకు అర్థం దేవుని స్నేహితుడు అని అర్థం. రఘుయేలు అనే పేరుకు అర్థం ఏంటి? ఇత్రో అనే పేరుకు అర్థం శ్రేష్టము, అదే శ్రేష్టమైన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇత్రో దేవునికి స్నేహితుడు. అందుకే దేవుడు మరి ఇతన్ని యాజకునిగా జరిపిస్తున్నాడు. ఏ దేశంలో మిథ్యాను దేశంలో యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ కొన్ని మాటలు నేర్చుకోగలిగితే మిథ్యాను యాజకుడైన ఇత్రోకి 7 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు? 7 కుమార్తెల గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందానికి ఇష్టపడతాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయం 16వ వచనం. మిథ్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. నింపుచుండగా దేవునికి స్తోత్రం. ఎంతమంది కుమార్తెలు? 7 కుమార్తెలను అంటాను. వీళ్ళు మంచి పనులు అంటాను. గొర్రెలు మేపడం మామూలు విషయం కాదు. 1-2 గొర్రెలు కాదా, మంద అని ఉంది అక్కడ, ఉంది కదమ్మా. ఎంతమంది ఉన్నాయో? చాలా ఎక్కువ ఉంటాయి. 7 కుమార్తెలు కలిసి మందను మేపుతున్నారంటే చాలా ఎక్కువ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటాను, ఇత్రో తన కుమార్తెలకు పని నేర్పించారు. ఏమి నేర్పించారు? అందరూ చెప్పండి, ఏమి నేర్పించాడు? కాబట్టే పొద్దుట్లయితే గొర్రెలు తీసుకుని మందం తీసుకుని చెప్పండి ఆ పొలాల్లో ఆయా ప్రాంతాల్లో మేపడానికి వెళ్తున్నాయి. రెండోదిగా చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. ఆ అన్యుల ప్రాంతం అది. నేను రాత్రి చెప్పాను అసలు ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వారో అవన్నీ విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూస్తే ఆ మిథ్యాను కాపర్లు వచ్చి ఏం చేశారంట చెప్పండి? మంద కాపర్లు వచ్చి వారిని, అంటే అక్కడ ఎవరి ప్రభావం ఉంది? ఆ మిథ్యాను ప్రాంతంలో ఇంకా పురుషులు, కొంతమంది మందను మేపే పురుషులు ఉన్నారు. వీళ్ళు మంద మేపుకుని నీళ్ళు పట్టడానికి వచ్చినప్పటికీ వీళ్ళు తోలేసేవారు, వీళ్ళు మేకలను తోలేసేవారు, మందం తోలేసేవారు. అలా ఓపికతో ఉండేవారు. దేవునికి స్తోత్ర. అంటాను, ఇత్రో తన కుమార్తెలకు పని చేయడం నేర్పించాడు. దేవునికి స్తోత్రం. మరి మన కుమార్తెలకు ఏం చేయడం నేర్పిద్దాం? చెప్పాలి, ఏం నేర్పిద్దాం? పని చేయడం నేర్పిద్దాం. ఫిలిప్పుకి 4 కుమార్తెలు. ఫిలిప్పు గారికి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. ఫిలిప్పు గారు కూడా తన కుమార్తెలకు పని నేర్పించాడు, ఆతిథ్యం చేయడం నేర్పించాడు, ప్రవచించే ప్రార్థన పరులుగా తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుమారులైన దేవుని పరిచర్యకు మనం ఉపయోగిస్తే మనం చరిత్రలో నిలబడతాం. ఆమేన్, హల్లెలూయా. సో ఇత్రో ఈరోజు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. మన కుమార్తెలను ఎవరి కోసం పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. పని నేర్పించాలి. ఏం నేర్పించాలి? 1 కుమార్తె అయినా, 2 అయినా, 3 అయినా, 7 అయినా, 4 అయినా ఏం చేయడం నేర్పించాలి? మొదటి మాట. రెండవది, ఆ ఇత్రో కుమార్తెలు ఒక రోజున త్వరగా ఇంటికి వచ్చారట. ఉందా? ఎలా వచ్చారు? త్వరగా ఇంటికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. 18వ వచనం మధ్య భాగం. అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు, బాగా వినండి, అంటే వారి పిల్లల యొక్క, కుమార్తెల యొక్క రాకపోకలను ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఆమేన్. కనీసం వదిలేయలేదు. వాళ్ళ పిల్లలు ఏ టయానికి వస్తున్నారు, ఏ టయానికి
వెళ్తున్నారు అనేది ఇత్రో గృహ పరిపాలన చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎరా మీ అమ్మాయి ప్రార్థనకు రాలేదు అంటది. ఎరా మీ అబ్బాయి ప్రార్థనకు రాలేదు, వస్తాడండి, ఆడెక్కడ ఉన్నాడో ఎవడో తెలదు వీడికి. ఎరా మీ ఇంటి వారు ప్రార్థన రాలేదు, కంగారు పక్క వచ్చేస్తారు, ఇక్కడే ఉండండి. నో, నిగృహ పరిపాలన సరిగా నిర్వర్తిస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇత్రో తన కుమార్తెలను సరిగా పరిపాలిస్తున్నాడు. ఆమేన్. ఏ టయానికి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏంటి త్వరగా వచ్చారటి? అలా ఏమైంది? ఇంత త్వరగా రావడం కారణం ఏంటి? వివరాలు తీసుకుంటున్నాడు, వివరాలు కనుక్కుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే తన పిల్లలను గురించి వివరాలు తెలుసుకుని ఎక్కడెక్కడ కూర్చున్నారో తెలుసుకుంటే తర్వాత మనం బాధపడక్కర్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి రా. ఆ తర్వాత కుమార్తెలు చెప్పారు, అయ్యా మమ్మల్ని ఒక ఐగుప్తుడు హెల్ప్ చేశాడు, అందుకే వచ్చేసాం మేము త్వరగా. అంటే అయితే ఆ ఐగుప్తుడు ఎక్కడా? దేవుని స్తోత్రం. ఐగుప్తుడు ఎక్కడా? చూడండి, అక్కడ మళ్ళీ చెప్తాను, దయచేసి చూడండి ఒకసారి. ఇక్కడ 20వ వచనం దాటిన తర్వాత అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చి తిని భోజనమునకు అతన్ని పిలుచుకుని రండనెను. దేవుడికి స్తోత్రం. అప్పుడే 3 మాటలు అయిపోయాయి ఇక్కడికి. ఒకటి, కూతురులే కదా అని వదిలిపెట్టలేదా, ఏం నేర్పించాడు? పని నేర్పించాడు. 2, వారు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, త్వరగా వచ్చినా లెక్క చెప్పాలా, లేటుగా వచ్చినా లెక్క చెప్పాలా, వివరాలు కనుక్కుంటున్నాడు, బాధ్యత. 3, అరే మేలు పొందుకున్నావు కదా, ఎవరి ద్వారా? ఐగుప్తీయుడు ద్వారా. వాళ్ళ దృష్టిలో ఐగుప్తీయుడు కదా, ఆయన దృష్టిలో ఎవరో, కానీ వాడు ఎవరో? ఇశ్రాయేలుడే. అరే మేలు పొందుకున్న వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టి వచ్చేసారు? తీసుకురండి, ఆయనకి ఏం చేద్దాం? ఆతిథ్యం ఇద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఇంటిలో అయితే తమ కుమార్తెలకు కుమారులకు ఈ నేర్పిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. నన్ను అర్థమవుతుందా? పని చేయడం నేర్పించండి. సోమరిపోతుల్లాగా ఇంటికాడ పెంచకండి. ఇంటికాడ కూర్చోబెట్టే ఆడపిల్ల అయినా సరే పర్లేదు చెప్పండి, అబ్బాయిలైనా సరే ఏదో ఒక పని చెప్పాలా, చెయ్యాలి. పని చేసేవారినే దేవుడు పిలుచుకుంటాడు. ఆమేన్. పని చేసేవారినే దేవుడు, గొర్రెలు మేపుతున్న మోషేని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. చేపలు పడుతున్న పేతురు గారి దేవుడు చెప్పాలి పిలుచుకున్నాడు. మేకల మందను మేపుతూ మేడు పండ్లు ఏరుకున్న ఆమోసుని దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి రా, హల్లెలూయా. గానుగు చోటున చెప్పండి, యావాల పిండిని దొల్లగొట్టుకుంటున్న గిద్యోనుని దేవుడు చెప్పలే. ఖాళీగా కూర్చున్నామని ఎవడ పిలవడం, ఎందుకో తెలుసా? పిలుచుకుని ఇక్కడికి వచ్చి నిద్రపోతావని. ఆ సోమర్తనం చూసి పక్కడు కూడా సోమరుడు అయిపోతాడని చెప్పి ఖాళీగా కూర్చుండే కాదు, ఏదో ఒక పని చేయాలి. ఆమేన్. స్త్రీలైనా పురుషులైనా ఏదో ఒక పని చేస్తే దేవుడు తన పరిచర్యకు మిమ్మలను ఎన్నుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. సో ఇత్రో తన 7 కుమార్తెలకు పని నేర్పించాడు. రెండవదిగా ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నాడు అవన్నీ విచారిస్తున్నాడు. మూడవదిగా ఆతిథ్యము చేయుట కొరకు మోషేని ఇంటికి తీసుకురమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దాకా ఒక పార్ట్ ఇంటి విషయాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విషయాలు? ఇంటి విషయాలు. ఎవరి ఇల్లు విషయాలు చెప్పండి. ఎవరి ఇల్లు విషయాలు? ఇత్రో గారి ఇల్లు విషయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటి విషయాలు కూడా మీరు కంపేర్ చేసుకోండి. అరే మన పిల్లలు ఖాళీగా తిరుగుతున్నారా, ఏదో ఒక పని చేస్తున్నారా? మన పిల్లలు ఎక్కడ ఏ సమయానికి ఉంటున్నారో మనకి దాన్ని ఏమంటారు, విచారణ చేసే జ్ఞానం ఉందా? రే అడిగేలా ఆయనకి చెప్పాలా అంటారు కొంతమంది.
ఏమంటారు? ఎక్కడికెళ్ళి ఇప్పుడు దాకా అంటే నీకు చెప్పాలా, పని ఉంది బయటికి వెళ్ళాను అని లెక్క చెప్పాలి నీకు అన్నాడంటే కారణం చెప్పనా, నువ్వు ఇప్పటి వరకు వాడిని ఏం చేయలేదు, విచారణ చేయలేదు. అందుకు ఒకవేళ ఇప్పుడే పిల్లోడికి అలవాటు అయితే దాన్ని కట్ చేసి కుదురుగా కూర్చోబెట్టి 8 అయింది ప్రార్థన రావాలి అబ్బాయి, మనం సిద్ధపాటు కొడుకులా నేర్పించాలి. ఆమేన్. మూడవది చెప్పండి, పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు? కృతజ్ఞత చూపించుట. ఏం చూపించుట? అరే అన్న అలా వదిలిపెట్టేస్తామేంటి, తీసుకురండి, ఆయన వల్ల ఏం పొందుకున్నాం, మనం మేలు పొందుకున్నాం, తీసుకురండి అని పిలవడమే కాదు, అతనికి ఆతిథ్యం నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సేవకుడు వచ్చినప్పుడు మీ పిల్లలతో వడ్డించమని నేర్పించండి. దేవునికి స్తోత్రం. మీ ఇంటి దగ్గర భోజనం చేస్తున్నారు సేవకులు, అప్పుడు ఏం చేయండి, ఆ పిల్లలతో ఏం చేయించండి, మీరు వడ్డించండి, పిల్లలతో ఆతిథ్యము చేయించండి, ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్పాను, షునేమీరాలు గనురాలు అవ్వడానికి కారణం చెప్పండి, ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది. మరియా మార్తలు యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారు. సారేపతి వెధవరాలు ఏలియా గారికి ఏమిచ్చింది? ఆతిథ్యం ఇచ్చింది, ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి రా. సో మన పిల్లలు మనము ఆ స్థితిలోకి వచ్చేదురుముగాక. రైట్. ఇప్పుడు రెండవ పార్ట్కి వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మోషేని చేర్చుకున్నాడు. ఎవరో చెప్పండి, ఎవరో? ఇత్రో. దేవునికి స్తోత్రం. చేర్చుకున్న ఇత్రో ఓరకనే పెంచట్లేదు, అతనికి తన మందనిచ్చి మేపమన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దాకా కుమార్తెలు పనిచేశారు, ఇంటికి వచ్చినోడు కూడా ఏం చేయాలి అంటే చెప్పనా, మా ఇంటికి వచ్చినోడు ఎవ్వడో ఖాళీగా ఉండకూడదు అబ్బాయి, నువ్వు మా ఇంట్లో ఉండాలంటే, నువ్వు చుట్టాలకు చూపుకు వచ్చినా కూడా మా ఇంట్లో తినాలంటే, మా ఇంట్లో పెరగాలంటే ఏం చేయాలా? ఇంట్లో పని చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పని చేస్తే మా ఇంట్లో ఉంటాక మాకే ఇబ్బంది లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మాట చెప్తున్నా, మోషే గారి గొర్రెలు కాయడం వచ్చా? ఆయనకి ఏమొచ్చు? ఆయనకి ఏమొచ్చురా? యుద్ధం చేయడం వచ్చు. ఏం చేయడం వచ్చు? సకల శాస్త్రాలు చెప్పడం వచ్చు. ఆయనకి ఏమి రాదు? గొర్రెలు కాయడం ఆయనకి ఊరికోసారి గొర్రెలు కాయడం పెద్ద విద్య అనవచ్చు. మీరు అంత ఓర్పు సహనం ఉండట్లే మేపడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. ఆ ఓర్పు సహనముతో నమ్మకమైన వ్యక్తిగా తయారవడానికి మందను అప్పగించింది ఎవరంటే ఇత్రో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మోషే గారు దుండుకు స్వభావం కలిగినవాడు, ఓర్పు లేని స్వభావం కలిగినవాడు, సహనము లేని స్వభావం కలిగినవాడు. ఒక్క దెబ్బతో చంపేసేవాడంతే, అంత కోపిష్టి. ఎవరో ఇప్పుడు మోషే గారి మందం ఏముతుంటే కోపమంతా ఏమైపోయిందో. దేవుని స్తోత్రం. కోపమంతా తగ్గిపోయింది, సహనశీలిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ ప్రవర్తన, నీ యొక్క నడవడిక అనేక మంది జీవితాలు అలా సహనముగా మారిపోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చేద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి రా. ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు బయట గురించి ఇందాక ఎవరి గురించి మాట్లాడాను? ఇంటి గురించి మాట్లాడా. ఎవరి గురించి మాట్లాడాను? పిల్లల్ని పనులుగా మార్చాడు. రెండోది విచారణ ఉంది, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో కనుక్కుంటున్నాడు. మూడవది కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పాడు. 4వది ఆతిథ్యం ఇవ్వడం నేర్పించేశాడు కుటుంబ పిల్లలకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ పార్ట్, మోషేకి ఇత్రో తన ఇంటిలో ఆశ్రయం కలిగించాడు. ఆమేన్. ఏం కలిగించాడు? ఈనాడు బయట మన ఇంటికాడ ఎందుకు అనుకోలేదా? ఏం కలిగిస్తున్నాడు? ఆశ్రయం ఇస్తున్నాడు. రా మా ఇంట్లో ఉండు, మా మందలు మేపుకో, నీ బ్రతుకు బాగుపడుతుంది. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
అనేక మందికి నీ మాటలు ఆశ్రయము కలిగించే విధంగా ఉండాలి. ఆమేన్. అనేక మందికి ధైర్యము కలిగించే వాటిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఆశ్రయము లేని వారిని ఇంకా బయటికి గెంటేసేవారిగా ఉండకూడదు. ఇంకో మాట చెప్తున్నా, సౌలు గారు చనిపోయారు. సౌలు గారు కుమారుడైనటువంటి యోనాతాను కూడా చనిపోయాడు. యోనాతానుకి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు మెఫీబోషెతు. చెప్పండమ్మా, మెఫీబోషెతు. అతడు 2 కాళ్ళు లేనివాడు, కుంటివాడు. ఎవరమ్మా? కుంటివాడు. మళ్ళీ చెప్తారా? సౌలు గారు చచ్చిపోయారు. సౌలు గారు ఎవరు? ఇశ్రాయేలీయుల యొక్క చక్రవర్తి, దావీదు యొక్క మామగారు. దావీదుని చంపుదాకా ఆత్మలు తిరిగి ఉన్నాడు. ఆయన కొడుకు ఎవరు? యోనాతాను. ఆయన కొడుకు ఎవరు? యోనాతాను కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ వంశంలో మిగిలింది ఎవడు? ఒక్కడు. ఆడి పేరేం పేరు? మెఫీబోషెతు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదువుకున్న తర్వాత నేను వివరించుకుంటూ వెళ్తా. దేవునికి స్తోత్రం. దావీదు రాజు అయిపోయిన తర్వాత అంటున్న మాట, రే నేను యోనాతాను గురించి కృప చూపుటకు, ప్రేమ చూపుటకు, ఉపకారం చేయుటకు వాడిలో ఎవడైనా ఉన్నాడేమో వెతకండ్రా అన్నాడట. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? వెతకండ్రా అంటే అలా వెతికితే ఒకడు దొరికాడు. ఆడి పేరేం పేరు అన్నాను? మెఫీబోషెత్. పాపం మెఫీబోషెత్ని పట్టుకుని దావీదు గారి దగ్గర తీసుకొచ్చాడు. అక్కడికి దడొచ్చేస్తుంది. ఇదిగో తెలుసా, ఇంతకుముందు రాజులు, వారు ముందున్న రాజుల్ని, ఇంతకుముందు రాజులు రాజు అయిన తర్వాత అంతకు ముందున్న వారిని చంపేసేవారు. ఇప్పుడు మెఫీబోషెత్ భయం చెప్పనా? మా నాన్న చచ్చిపోయాడా, మా తాత చచ్చిపోయాడా, ఇప్పుడు నన్ను కూడా దావీదు ఏం చేస్తాడు? చంపేస్తాడేమో బాబోయ్ అని భయపడిపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే భయపడకరా అబ్బాయి, నీకు నేను ఆశ్రయం ఇవ్వడానికి పిలిచా. దేవునికి స్తోత్రం. అక్కడ అంటాడు, అయ్యా కుక్కలు అంటాను బాబు నేనా, నాకు ఈ ఆధిక్యత ఏంటి అంటాడు మహానుభావుడు మెఫీబోషెతు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన నీవు అనేక మందికి ఆశ్రయము కల్పించేవాడిగా ఉండాలి. ఆమేన్. ఏం కలిగించేవాడిగా ఉండాలి? ఆశ్రయము కలిగించేవాడిగా ఉండాలి. ఇప్పుడు చెప్పడా, ఈ మోషే గారికి ఇతరు ఏం కలగజేస్తున్నాడు? ఆశ్రయం కలగజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దయచేసి మీకు గమనిస్తే నిర్గమాకాండ గ్రంథం 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయం 2వ వచనం చదవండి రా. సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇది ఇలాగే ఉంచుకోండి. మళ్ళీ ఎక్కడికి వస్తారంటే నిర్గమాకాండం, ఒకసారి రండిరా. నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయము 19-20 వచనాలు. 18 కూడా చదివే చెల్లమ్మా. అటు తరువాత మోషే బయలుదేరి తిరిగి వెళ్ళి, అయ్యా మావయ్య గారు మీ సెలవైతే నేను ఐగుప్తులో ఉన్న మా బంధువుల యొద్దకు మరలా పోతాను. మళ్ళీ జాగ్రత్తగా వినండి. చాలాసార్లు ఈ సందర్భాన్ని నవ్వుతూ చెప్పా, మీకు అర్థమైంది అనుకున్నా. ఏం చెప్పాడని చెప్పాను ఇత్రో గారి దగ్గర, అలా ఆవిడ దగ్గర. నేను ఎవరినో తెలుసా? గుర్తుందా? నేను ఐగుప్తు దేశాన్ని పరిపాలించే యువరాణి గారి కొడుకుని, నన్ను పెంచుకుంది, మరి మనం అంటే ఏమనుకున్నాం అని కథలు చెప్పాడు. ఎవరి దగ్గర? భార్య దగ్గర చెప్పాడు. చెప్పండి. ఇత్రో గారి దగ్గర కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పాడు లేదా? మాకు తెల్లని చూస్తున్నాను. చెప్పాడు కాబట్టే ఇప్పుడు మా చుట్టాలు బతుకున్నారో లేదో చూసి వస్తానంటే అర్థం ఏంటి? ఇంకా మా చుట్టాలు అక్కడ ఉన్నారో అలా బ్రతుకున్నారో లేదో చూసి వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాట వినండి. అల్లుని మీద నమ్మకం కలిగిన వ్యక్తి ఎవడంటే ఇత్రో. లేకపోతే ఆడికి వెళ్తావు. 40 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా లేదు.
మీ ఊళ్ళో ఎవరో, అసలు మీ తాత ఎవడో, మీ నాన్న ఎవడో, మీ అమ్మ ఎవడో ఎవడికే తెలీదు. ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చావు, ఊళ్ళో అనుకున్నాను. ఇప్పుడు బయలుదేరుతా, ఎక్కడ బయలుదేరుతావు? నువ్వు వెళ్తే వెళ్ళు, నా కూతురిని ఎక్కడ ఉంచి వెళ్ళు అని ఉంటాం మనం అయితే. దేవునికి స్తోత్రం. కానీ కూతురుని మనవల్ని కూడా ఎవరితో పంపిస్తున్నాడు చెప్పండి? ఎవరితో పంపిస్తున్నాడు అంటే ఇప్పుడు అల్లుడి మీద ఏముంది? అందరూ చెప్ప ఏముంది? మనకు నమ్మకం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన కుటుంబం మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి. అనుమానం పెనుబోతో జీవితాలు నాశనం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇత్రో మనుషులను నమ్మే వ్యక్తి. ఆమేన్ చెప్పండి. ఏంటి? నమ్మే వ్యక్తి. నమ్ముతున్నాడు, సరే వెళ్ళు. నీకు అంతగా దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శిస్తే తీసుకెళ్ళు, మా కూతురుని కూడా తీసుకెళ్ళు అని తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం ఉన్న తర్వాత మోషే బిజీ అయిపోతే మళ్ళా సిప్పోరాని ఆ ఇద్దరు పిల్లల్ని పెంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రే, మీ బాబా కొన్నాడు, నువ్వు మాత్రం మా ఇంటికి మేసేస్తున్నావు అంటారు కొంతమంది. మీరు కదలే కొంతమంది. దేవునికి స్తోత్రం. ఏమంటారు? మీ బాబు ఎక్కడున్నాడు? ఆవిడ ఎక్కడో తిరుగుతున్నాడు, నువ్వు మాత్రం. ఇప్పుడు ఎవరు? నానమ్మే అమ్మమ్మ ఇంటికడే కదా ఉంటుంట. ఎవరో మోషే గారు మనవాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మోషే ఇందాక వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాడు కొద్ది సంవత్సరాలు. ఇందాక 18 అదే మాట, తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మనవాళ్ళు ఎక్కడున్నారు? ఇత్రో గారు ఇంట్లో ఉన్నారు. మనమైతే తేరగ్గా తినేస్తున్నాడు. మన దగ్గర తినేసి రేపో మాపో వెళ్ళి అడిగిపోతాడు, వాళ్ళ బాబు దగ్గర వెళ్ళిపోతాడు. తిండి మందినే. ఇప్పుడు బాగా అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. కానీ అనలేదు ఆ మాట. ఎవరో? ఇత్రో గారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పెంచుతున్నాను ఒక సేవకుని బిడ్డల్ని, పెంచుతున్నాను ఒక సేవకుని పిల్లల్ని. ఈరోజు కాకపోతే రేపైనా వేలను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అది ఆశ. ఎవరికే? ఇత్రో గారికి. అర్థమైందా? అర్థం కాలేదా? చాలా సింపుల్గా మాట్లాడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనకు కూడా ఆ ఇత్రో గారికి ఉన్న లక్షణాలు, మంచి లక్షణాలు మనకు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట నేను చదివించి నేను త్వరగా మరి ముందుకు వెళ్తాను. 18వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 18వ అధ్యాయం, దయచేసి 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. పైన ఇంకా చూస్తే 10వ వచనంలో, ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఆమేన్. దేవుని ఏం చేస్తున్నాడు తను? చెప్పండి. ఇత్రో దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తడమే కాదు, రే ప్రపంచములో ఉన్న సమస్త దేవతల కంటే నీ దేవుడు గొప్పడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో యాజకుడిని కదా అంటలేదు అక్కడ. నీ దేవుడు గొప్పడు, ఆయనకే స్తుతి కలగాలి, ఆయనకే మహిమ రావాలి. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇతరులుగా దేవుని ఘనపరచగలిగితే ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు, ఇంకొక మాట నేను చదివించి దయచేసి ముగిస్తాను. అందరూ నిర్గమాకాండం 18వ అధ్యాయము, దయచేసి మళ్ళీ అక్కడే ఉంది కదా, 25వ వచనం చదవనరా. సామర్థ్యము గల మనుష్యులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మంది ఒకనుగాను, 50 మందికి ఒకనుగాను, 10 మందికి ఒకనుగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా. దేవునికి స్తోత్రం. అంటే అల్లుడు కష్టపడిపోతే చూడలేకపోయాడు. పొద్దునుంచి సాయంత్రం దాకా తగులు తీరుతూడంట మోషే గారు. దేవునికి స్తోత్రం. మోషే, నువ్వు అక్కడ ఇలా చేస్తే నువ్వు అలిసిపోతావు, ప్రజలు అలిసిపోతారు. నువ్వు అలిసిపోతావు, ప్రజలు అందుచేత 100 మందికి ఒక్కడికే,
1000 మంది ఒక్కడికే. ఇలా జనాల మీద ఏం పెట్టు, లీడర్ పెట్టు, వాళ్ళు తగు తీరుస్తారు, తీపి తీస్తారు. వారి దగ్గర సెట్ అవ్వకపోతే చెప్పండి, పర్లేదా, నువ్వు తెచ్చేది కానీ. దేవుని స్తోత్రం. అల్లుని యొక్క క్షేమాన్ని కోరిన మామగారు ఎవరో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మామగారులు ఉంటే అల్లుడికి ఏం తక్కువ? దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. ఇప్పుడు మంచోడా చెడ్డోడా మాట్లాడలేదుట్రా? అంటే మిద్యానీయులు అందరూ ఎలాంటి వాళ్ళు? అయ్య బాబాయ్, మిద్యానీయులు ఎలాంటి వాళ్ళు చెప్పుకున్నా నిన్న మొన్న? మూర్ఖులు. కానీ ఆ మూర్ఖుల మధ్య ఇత్రో నెంబర్ 1 వ్యక్తి. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తాక ఇష్టపడుతూ చెప్తున్నా, ప్రపంచమంతా మూర్ఖముతో, పనికి మాలిన పాపాలతో, పనికి మాలిన జీవితాలతో జీవిస్తే నీవు ఇతరులాగా జీవించు. ఆమేన్. మా వంశంలో ఎలాగా నేను మిద్యాను యాజకుని, నేను ఎలాగ ఉండాలి అనట్లేదు. నో. మోషే దేవుడే గొప్ప దేవుడు, మా అల్లుడు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుడే స్తుతించబడాలని ఈయన మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ కుటుంబము సంతోషముతో ఉండడానికి కారణం ఇత్రో యొక్క పెంపకం. ఆమేన్. సింపుల్గా చెప్పండి, ఎవరి పెంపకం? కుమార్తెలకు ఏం నేర్పించాడు? చెప్పాలి. కుమార్తెలకు ఏం నేర్పించాడు? పని నేర్పించాడు. 2 అమ్మా విచారణ అంటే ఏంటి? ఏ టయానికి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. స్కూల్కి ఉండవలసినప్పుడు స్కూల్లో ఉండాలి, క్రికెట్ గ్రౌండ్లో ఉండవలసిన అక్కడ ఉండాలి, మందిరం జరిగినప్పుడు మందిరంలో ఉండాలి. ఇంతే. దేవునికి స్తోత్రం చెప్పండి రా. గ్రౌండ్లో ఉండవలసినప్పుడు ఎక్కడ ఉండవలసిన అక్కడైతే 2 తప్పే. విచారణ చేయాలి పిల్లల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కృతజ్ఞత నేర్పించాలి. ఆ తర్వాతే ఆతిథ్యము చేయి నేర్పించాడు. నేర్చిన తర్వాత కొత్తగా వచ్చిన వాడికి ఏం చూపించాడు? ఆశ్రయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పట్రా. హల్లెలూయా. ఆశ్రయం ఇచ్చాడు, సపోర్ట్ చేశాడు, వారి పిల్లలను తన పిల్లలుగా పెంచాడు. పెంచడమే కాదు, దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకోవడమే కాదు, చివరిగా మోషే గారికి ఏమి ఇస్తున్నాడు? అలసిపోవడం ఇష్టం లేక సలహా ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితాల్లో ఇత్రులాగా తయారైతే దేవునిని దీవిస్తాడు. నీ ద్వారా చెప్పనా, నీ ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్. అందుకే చెప్తాను వినండి, మిద్యానీయులు అన్ని ప్రాంతములో ఉన్న వ్యక్తులు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోలేదు? ఇత్రో సంతానం మాత్రం రాత్రి చెప్పు కదా ఎక్కడికి వెళ్ళిపోయారో యోధా జాతితో కలిసిపోయారు. స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమవడం చెప్తున్నానే. రాహాబు ఉంది, ఆమె ఏ ప్రాంతానికి చెందినది? ఎరుకో ప్రాంతానికి. ఏ ప్రాంతానికి తల్లి? ఎరుకో ప్రాంతానికి. ఎరుకోను మొత్తం నాశనం చేసేసాడు. కానీ రాహాబు కుటుంబం మాత్రం రక్షింపబడి నాశనం అవ్వలేదు. రాహాబు ఇంటిలో ఎవరైతే చేర్చబడ్డారో వారందరూ కాపాడబడ్డారు. ఆమేన్. ఈ రాత్రి లోకమనే ఎరుకో లాంటి పాప జీవితాలు కలిగిన ప్రజల మధ్య జీవిస్తున్న ఒక ఇత్రులాగా. హల్లెలూయా. ఇత్రు వారితో కలిసి అంతకుముందు కలిసిపోయాడేమో, కానీ మోషే ఇంటికి వచ్చిన తర్వాత చెప్పలే, మోషే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆమేన్. నువ్వు ఏ ఇంటిలో అల్లుడిగా వెళ్ళావో, ఏ ఇంటిలో కోడలుగా వెళ్ళావో దేవుని స్తోత్రం, నిన్ను బట్టి ఆ ఇండ్లు మారిపోవుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏ ఇంటిలో మామయ్యలాగా ఉన్నావో, ఏ ఇంటిలో అత్తయ్యలాగా ఉన్నావో, నిన్ను బట్టి వారు మారిపోవుదురుగాక. అటువంటి భాగ్యం మీ కుటుంబాలకు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తుతిస్తున్నా. కృప కలిగిన దేవుడు నైనా, ఇతరు పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచాడు, అల్లుడికి ఎలా సపోర్ట్ ఇవ్వాలో అలా సపోర్ట్ ఇచ్చాడు, మావయ్యగా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఒక ఉత్తమమైన మావయ్య అని ఇతరు అనడానికి ఒక సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. లైవ్లో ఎవరైనా మావయ్యలు వాక్యం వింటూ ఉంటే ఇత్రును చూసి నేర్చుకుందాం. అల్లుని ఎలా చూడాలి,
కుమార్తెను ఎలా పెంచాలి, ఎలా విచారణ చేయాలి అనే విషయాలు నేర్చుకుందాం. మన కుమార్తెలు, మన కుమారులు మన చెయ్యి దాటి వెళ్ళిపోక ముందే ఏ సమయానికి ఎక్కడుండాలో అక్కడే పెడదాం. దీవించబడదాం, రక్షించబడదాం. తండ్రి, నీకు వందనాలైనా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. కుమార్తెని ఎలా పెంచాలో అలా పెంచాడు, అల్లుణ్ణి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించాడు. ఒక చక్కని కుటుంబ వ్యవస్థ తయారు చేసి నిన్ను నమ్మి నిన్ను స్తుతించాడు నైనా. మిద్యాను ప్రాంతమంతా చెడిపోతే ఒక ఇత్రో మోషే మాట విని నిన్ను నమ్ముకున్నాడేసయ్యా, నిన్ను ఆరాధించాడేసయ్యా. అలాంటి బిడ్డలుగా లైవ్లో వాక్యం వింటున్న మావీలు, అల్లుళ్ళు, అత్తలు ప్రభా మారుదురుగాక. దర్శించుమని, బలపరచుమని, మహిమ మేలుతో నింపమని, సేవలో వాడుకోమని, సంఘ బిడ్డలందరినీ దర్శించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన ఈ రాత్రి మిద్యాను దేశంలో ఇద్దరు పవిత్రంగా జీవించినట్టుగా ఈ లోకమనే మిద్యాను దేశములో నీ బిడ్డలు ఇద్దరు మోషేలాగా పరిశుద్ధంగా జీవించుదురుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుని సంతోషంగా వద్దాం.